ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ విత్ నాన్సీ. సో మనం ఆల్రెడీ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్లో ఫస్ట్ 5 రూల్స్ డిస్కస్ చేశాను కదా. సో ఇప్పుడు నెక్స్ట్ 5 రూల్స్ అయితే ఈ వీడియో డిస్కస్ చేస్తాను. అండ్ వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. బిఫోర్ దాట్ గైస్, నా వీడియో నచ్చినట్టయితే ఎక్స్ప్లెనేషన్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనుకుంటే యూ కెన్ ఈవెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూస్. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దాట్ and I will improve my best and I'll try to give my best for your understanding and all. So guys, if you like my content, please do not forget to give hype to this video and మీ ఫ్రెండ్స్ తోటి ఎవరెవరైతే బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అనే కాదు, ఎస్ఎస్సి, సిజిఎల్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్తో షేర్ చేయండి. సో దాట్ ఈ వీడియో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇది నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది. This is what I am asking, nothing more than this. So let's directly get into the topic guys. ఇక్కడ 6th rule ఏంటంటే మనకి, if there is a combination of number plus unit plus noun or number unit adjective in a sentence, we always use the singular form of the unit. సో ఇక్కడ ఏదైనా సెంటెన్స్లో నంబర్ యూనిట్ అడ్జెక్టివ్ కానీ నంబర్ యూనిట్ నౌన్ కానీ ఉంటే కనుక మనం ఆ యూనిట్ ఏదైతే ఉందో అది ఆల్వేస్ సింగులర్ ఫామ్లో యూజ్ చేస్తాం అన్నమాట. సో డైరెక్ట్గా మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే, హీ సా ఎ 10-inch స్నేక్. సో ఇక్కడ 10 అనేది నంబర్, స్నేక్ అనేది నౌన్, ఇక్కడ ఇంచ్ అనేది యూనిట్ అనమాట. సో ఇక్కడ నంబర్ ఇంకా నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంచ్ షుడ్ బి సింగులర్. సో మనం సింగులర్లో ఉన్న ఇంచ్నే యూజ్ చేసామన్నమాట. సో ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక, షీ గేవ్ మీ 2 500 రూపీ నోట్స్. సో ఇక్కడ చూస్తే 5 యూనిట్ అనేది సింగులర్లో ఉంది. ఇది 100 రూపీ నోట్స్ని 100 అనేది మనకి యాడ్జెక్టివ్ అనమాట. సో 500 రూపీస్ నోట్స్ అనేది ఈ 100 రూపీ అనేది యూనిట్ కింద చూసుకుంటే సింగులర్ అనమాట ఇక్కడ మనకి. సో నోట్ చూద్దాం. If there is a combination of number plus unit in a sentence, a singular unit will be used if the sentence is not self-explanatory. Otherwise, plural unit will be used if the sentence is self-explanatory. ఒకవేళ మనం ఏదైనా కాంబినేషన్లో ఉన్న సెంటెన్స్లో నంబర్ ప్లస్ యూనిట్ కనుక ఉంటే కనుక మనం సింగులర్ యూనిట్ యూజ్ చేస్తాం. ఎప్పుడు ఆ సెంటెన్స్ అనేది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటే ఆ సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్ కాకపోతే మనం సింగులర్ యూనిట్ యూజ్ చేస్తాం. అదర్వైజ్ ఆ సెంటెన్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటే ప్లూరల్ యూనిట్ యూజ్ చేస్తాం. సో మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. హీ హ్యాడ్ 5 dozen. సో అతని దగ్గర ఇది ఈ సెంటెన్స్ కంప్లీట్ అయిందా, అవ్వలేదు కదా, ఇలాంటప్పుడు అదే ఇది ఏదైతే ఇది సెంటెన్స్ కంప్లీట్ కాదో 5 dozen ఏమున్నాయి, డజన్ తర్వాత ఏదో ఒకటి ఉంటేనే ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కాదు, హెన్స్ వీ హ్యావ్ యూజ్డ్ అ సింగులర్ నౌన్. సో ఇక్కడ మనం సింగులర్ నౌన్ యూజ్ చేసాం. ఐ హ్యావ్ 5 రూపీస్. సో ఇక్కడ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నా దగ్గర రూపీస్ అనేవి యూనిట్ ఉన్నాయి కదా, యూనిట్ ప్లూరల్లో ఉంది, కానీ ఇది కంప్లీట్ సెంటెన్స్ అనమాట. నా దగ్గర ఒక 5 రూపీస్ ఉన్నాయి అనేది ఒక సెంటెన్స్ కంప్లీట్గా ఉంది కాబట్టి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, హెన్స్ వీ యూజ్డ్ ప్లూరల్ ఫామ్ అనమాట. ఐ హోప్ యూ గాట్ దాట్. ఇన్ ఏ సెంటెన్స్, ఇఫ్ దెర్ ఈస్ మోర్ దెన్ 1 unit, units ఆర్ ఆల్వేస్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఒక సెంటెన్స్లో కనుక మనకి ఒకటి కంటే ఎక్కువ యూనిట్స్ ఉన్నట్టయితే ఏవేవైతే యూనిట్స్ ఉన్నాయో అవన్నీ అసెండింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనకి అరేంజ్ చేస్తామన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, thousands of lakhs of students took the test. సో ఇక్కడ
థౌజండ్స్ అనేవి తక్కువ, తర్వాత ల్యాక్స్ ఎక్కువ. సో మనం అసెండింగ్ ఆర్డర్లో, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసాం. థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. సో ఇక్కడ మనకి యూనిట్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉన్నాయన్నమాట. సో 6th రూల్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే మనం సెంటెన్స్లో కనుక నంబర్ యూనిట్ నౌన్ ఆర్ నంబర్ యూనిట్ యాడ్జెక్టివ్ ఉన్నప్పుడు ఆ సెంటెన్స్లో వి ఆల్వేస్ యూజ్ సింగులర్ యూనిట్ అనమాట. సో అలాగే కాకుండా నంబర్ యూనిట్ in a sentence if there is more than one unit, units are always arranged in ascending order అని చెప్పారు. అంటే ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ యూనిట్స్ ఉన్నప్పుడు ఆ యూనిట్స్ని ఆల్వేస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మాత్రమే ప్లేస్ చేస్తారనమాట. సో థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్, ఇక్కడ థౌజండ్స్ ల్యాక్స్ 2 యూనిట్స్ అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్లో, పెరుగుతున్న ఆర్డర్లో, ఫస్ట్ థౌజండ్స్ తర్వాత ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. సో 7th రూల్ చూసుకుంటే ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్, మనీ, స్పీడ్, వెయిట్, height and distance when used or covered in one way usually take a singular verb. However, when these expressions are used or covered in various ways, a plural verb is used. సో ఏవైతే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో టైం, మనీ, స్పీడ్, వెయిట్, హైట్ అండ్ డిస్టెన్స్ ఒకే వే గురించి వన్ వే గురించి కవర్ చేసినప్పుడు మనం సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత వేరియస్ వేస్ గురించి యూజ్ చేసినప్పుడు ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం. ఇక్కడైతే 10 miles నీడ్స్ టు బి కవర్డ్ కంప్లీట్లీ ఆన్ ఫుట్. ఒక 10 మైల్స్ అనేవి కంప్లీట్గా మనం కాళ్ళ మీదే కవర్ చేయాలి అని అన్నారు కాబట్టి సింగిల్ వే గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఇక్కడ సింగులర్ వర్బ్ యూజ్ చేసాం. ఇక్కడ నీడ్స్ అనేది ఒక సింగులర్ వర్బ్ అనమాట. సో 10 miles నీడ్ టు బి కవర్డ్ పార్షియలీ బై కార్ అండ్ పార్ట్లీ బై కార్ అండ్ రెస్ట్ ఆన్ ఫుట్. సో ఒక 10 miles ఫస్ట్ మనం పార్ట్లీ కార్తో కవర్ చేసి తర్వాత రిమైనింగ్ పార్ట్ ఫుట్ మీద కాళ్ళతో కవర్ చేయాలనేది 2 వేరియస్ వేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ గాట్ దాట్. రూల్స్ ఆఫ్ గ్రామర్లో 8th రూల్ చూసుకుందాం. సర్టెన్ కేసెస్ ఆఫ్ కంపారిజన్స్ గైస్. గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఆల్ మెటల్స్. ఇది ఇన్కరెక్ట్, ఎందుకంటే గోల్డ్ అనేది ఇట్ సెల్ఫ్ అ మెటల్ కంపేరింగ్ విత్ ఆల్ ద మెటల్. సో ఆల్ మెటల్లో గోల్డ్ కూడా ఉంది కూడా, గోల్డ్తోనే ఎలా కంపేర్ చేస్తాం అన్న లాజిక్ని బట్టి ఇది ఇన్కరెక్ట్ అయింది. Gold is itself a metal and is being compared with all metals which include even gold as a metal. Thus, at a point of time, the meaning of the sentence becomes, so gold is more precious than gold, which makes the sentence wrong. So gold is more precious than gold అనేది doesn't make sense అనమాట. సో ఇప్పుడు గోల్డ్ అనేది ఆల్రెడీ మెటల్ కాబట్టి ఆ మెటల్ అన్నిటితో గోల్డ్ని కంపేర్ చేస్తున్నప్పుడు గోల్డ్ కూడా ఆ మెటల్లో ఉంటుంది కాబట్టి గోల్డ్తో కంపేర్ చేయలేం కాబట్టి ఇట్స్ రాంగ్. సో యూ కెన్ సే ద కరెక్ట్ సెంటెన్స్ యాజ్ గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ ఎనీ అదర్ మెటల్స్. గోల్డ్ అనేది గోల్డ్ కాకుండా వేరొక మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని మెటల్స్ కంటే గోల్డ్ ఈజ్ ప్రీషియస్. సో ఇన్ దిస్ కేస్ ఇట్స్ కరెక్ట్ గైస్. Gold is compared with any other metals, which means gold is precious than any other metal than gold, which makes the sentence meaningful and logical. So gold ni gold to kaakunda other metals to compare చేసినప్పుడు the sentence creates some sense అన్నమాట. Diamond is more precious than all metals. సో డైమండ్ అనేది ఇక్కడ మోర్ ప్రీషియస్ దెన్ ఆల్ మెటల్స్. సో ఎందుకు డైమండ్ ఆల్ మెటల్స్ కన్నా ప్రీషియస్ అయినప్పుడు ఈ సెంటెన్స్ ఎందుకు కరెక్ట్ అయింది, గోల్డ్ అప్పుడు ఎందుకు అవ్వలేదంటే గోల్డ్ ఈజ్ నాట్ అ మెటల్ గైస్, దట్స్ వై ఇట్స్ కరెక్ట్. సో డైమండ్ బీయింగ్ అ నాన్ మెటల్ ఈజ్ కంపేర్డ్ టు ఆల్ మెటల్స్. సో డైమండ్ అనేది మెటల్ కాదు, సో దీన్ని ఆల్ మెటల్స్తో కంపేర్ చేసాం కాబట్టి ఇట్ మేక్స్ సెన్స్ అన్నమాట. సో 9th రూల్ చూసుకుందాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్, సిన్స్ అండ్ ఫర్. సో గైస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్స్, సో నోట్ ఇట్ డౌన్ అండ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. మనకి చాలా ర్యాండమ్ ఫ్రీక్వెంట్గా లైక్ అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్స్ అయితే, లైక్ ఎర్రర్ డిటెక్షన్లో మోస్ట్లీ. ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్యూరేషన్ గైస్. ఫర్ అనేది ఒక డ్యూరేషన్ కోసం యూజ్ చేసినప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తామన్నమాట డ్యూరేషన్ ఆఫ్ టైంలో.
హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 6 months అండ్ స్టిల్ కెనాట్ స్పీక్ అ వర్డ్ ఆఫ్ జర్మన్. ఈ పర్సన్ 6 months నుంచి ఇక్కడే ఉన్నాడు, బట్ స్టిల్ హీ కాంట్ ఏబుల్ టు స్పీక్, తను జర్మన్ మాట్లాడలేడు ఒక మాట కూడా అని చెప్పారు. ఇక్కడ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఆఫ్ డ్యూరేషన్, ఇక్కడ 6 months డ్యూరేషన్ కాబట్టి ఫర్ యూజ్ చేసాం. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అండ్ సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు డెనోట్ పాయింట్ ఆఫ్ స్టార్ట్. ఎప్పుడైతే సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడు పాయింట్ స్టార్ట్ అయింది అని, పాయింట్ ఆఫ్ స్టార్ట్, ద మూమెంట్ వెన్ థింగ్స్ స్టార్ట్ అన్నప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. I have only known her since the beginning of last week. లాస్ట్ వీక్ బిగినింగ్ నుంచి నాకు తను తెలుసు అన్న మీనింగ్లో ఉంది ఈ సెంటెన్స్. సిన్స్ ప్లస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. సో సిన్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అక్కడ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది అన్నమాట. సో ఓకే గైస్, సిన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అక్కడ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఉండాలి. సో ఇక్కడ ఫర్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై అ పీరియడ్ ఆఫ్ టైమ్ వైల్ సిన్స్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. మనం ఫర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం రిప్రజెంట్ యూజ్ చేసినప్పుడు ఫర్ యూజ్ చేస్తాం. బట్ సిన్స్ అనేది ఒక పర్టికులర్ టైం, ఎప్పుడు థింగ్స్ స్టార్ట్ అయ్యాయి అన్నదాన్ని స్పెసిఫై చేసినప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓన్లీ ద పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సిన్స్ అండ్ ఫర్ వెన్ దే డినోట్ టైం. సో సిన్స్ అండ్ ఫర్ అనేవి ఎప్పుడు టైం డినోట్ చేస్తావో అప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఈ రెండు టెన్స్ మాత్రమే వీటి ముందు యూజ్ చేస్తామన్నమాట. ఐ హోప్ యూ గాట్. సి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ వాచ్ సిన్స్ 1965. హ్యాడ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గైస్. ఐ హ్యావ్ హ్యాడ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ వాచ్ సిన్స్ 1965. 1965 నుంచి ఈ వాచ్ నా దగ్గర ఉన్నది అన్న టైంలో ఇది యూజ్ చేస్తున్నాం. సిన్స్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింపుల్ పాస్ట్ టెన్స్. ఎప్పుడైతే సిన్స్ యూజ్ చేస్తామో దాని తర్వాత ఎప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సిన్స్ బిఫోర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ లేదంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ యూజ్ చేస్తాం. బట్ సిన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ సెంటెన్స్లో చూస్తే ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ ద టైమ్ ఐ కంప్లీటెడ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది గైస్. సో V2 ఫామ్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్. మై గ్రాడ్యుయేషన్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ ద టైమ్ ఐ కంప్లీటెడ్ మై. సో నేను నా గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే కంప్లీట్ చేశానో అప్పటి నుంచి అతని కోసం వెయిట్ చేస్తున్నాను అన్న సెన్స్లో ఈ సెంటెన్స్ ఉంది. సో ఇప్పుడు 10th రూల్ చూద్దాం. దిస్ ఇస్ ద లాస్ట్ రూల్ ఫర్ ద డే. అండ్ యా, when two actions occurred in past, the action which happened earlier is denoted by using past perfect tense and the action which happened later is denoted by using simple past tense. So ఎప్పుడైతే టూ యాక్షన్స్ పాస్ట్లో జరిగిన ఉంటాయో అందులో ముందు జరిగిన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్తో డినోట్ చేస్తాం. అండ్ తర్వాత జరిగిన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్తో డినోట్ చేస్తాం అన్నమాట ఈ రూల్. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. హీ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్టర్ వీ హ్యాడ్ మెట్ హిమ్. సో ఆఫ్టర్ వీ హ్యాడ్ మెట్ హిమ్ హీ ఫినిష్డ్ ద వర్క్. ఎప్పుడైతే మేము అతన్ని కలిసామో తర్వాత అతను ఆ వర్క్ ఫినిష్ చేశాడు. సో ఇక్కడ మనకి ఏది ముందు జరిగింది, ఎప్పుడు మనం కలిసాము అతన్ని, వీ హ్యాడ్ మెట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోటి ముందు జరిగింది వీ హ్యాడ్ మెట్ హిమ్. హ్యాడ్ మెట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. తర్వాత హీ ఫినిష్డ్ V2 ఫామ్ సింపుల్ పాస్ట్లో ఉంది. అర్థమైంది కదా?
The patient had died before the doctor arrived. The doctor arrived కాకముందే ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అనమాట. సో పేషెంట్ ముందు చనిపోయాడు, హ్యాడ్ డైడ్ పాస్ట్ పర్ఫెక్ట్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్ సింపుల్ పాస్ట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ 10th rule guys. And if you guys got benefit from this video, please do share with your fellow aspirants. And yeah, nothing to say. If you like the video, please give hype button and share with your all aspirant friends, and stay consistent guys. Do not by heart the way we by heart tables and all. ఇది చదివిన తర్వాత try to understand and ask ChatGPT or get yourself some questions like error detection questions తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ రూల్స్ రిలేటెడ్ ChatGPT అయినా జెమినైలో కానీ అడిగితే ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ ఎక్సర్సైజెస్. సో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటే కనుక మనం లాంగర్ టైమ్ వీ కెన్ రిమెంబర్ దోస్ rules. And yeah, this is all about this video. Stay focused guys, stay consistent, and bye, toodles.